గణేష్ మహారాజ్ కు జై జై పలుకుతూ కోలాటం, తంబూర వాయిద్యాలతో పాటు సాంప్రదాయ నృత్య కళలతో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నగర పురవీధుల్లో ఊరేగిస్తూ వినాయక సాగరం వద్దకు తీసుకెళ్లారు. జిల్లా కార్యాలయంలో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాట వేశారు. ఈ లడ్డూ పాటలో లడ్డూని క్రైమ్ ఇన్స్పెక్టర్ జి ప్రకాష్ కుమార్ 21,000కు పాడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. వినాయక పందిరిలో లడ్డూ పాడుకోవడం చాలా సంతోషంగా ఉందని క్రైమ్ ఇన్స్పెక్టర్ జి ప్రకాష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల నుంచి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు వివిధ రకాలైన పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నామన్నారు. భగవంతుని చూసి భక్తిగా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భగవంతుని చూసి నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ అత్యంత వైభవంగా 9 రోజుల పాటు మనము ఉదయం సాయంత్రము ఎలాంటి లోటు లేకుండా స్పష్టంగా మన వెంకటేష్ గారు 35,000 పాడుకున్నారు. కనుక ఈసారి ఎవరు పాడుకుంటారో చూద్దాం. దేవుని చూసి భక్తిగా నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క పాట 1,116 రూపాయలు. లడ్డూ యొక్క పాట 1,116 రూపాయలు. మురళీ సారు 5,116 చెప్పారు. మురళీ సారు 5,000. ప్రకాష్ కుమార్ గారు 20,000 రూపాయలు పాడి ఉన్నారు. 1వసారి సార్ 1వసారి ప్రకాష్ కుమార్ సార్ 2వసారి ప్రకాష్ కుమార్ సార్ 3వసారి. అయ్యం ముహూర్తం ముహూర్తం అస్తు. కండ వేయించాలి హాయ్